హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి అధికారికంగా ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ట్రైన్ ఆపరేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారండి. ఫ్రెండ్స్, మీరు జాబ్లో చేరగానే మీకు 50,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదండి. మీకు డైరెక్ట్గా ఎంటర్ చేసి జాబ్ అనేది ఇస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కూడా లేదండి. ఓన్లీ మీరు ఫ్రీగానే అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. మీ ఇంటర్వ్యూ చేసి జాబ్ పోస్ట్ అయితే కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఒక నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అఫీషియల్‌గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రీసెంట్‌గానే రిలీజ్ అయిందండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఇందులో ట్రైన్ ఆపరేటర్‌కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే రికమెండ్ చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమమ్ ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలండి. మాక్సిమం వచ్చేసి 38 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇక్కడ కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క జాబ్స్ సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక మీకు బేసిక్ పేనే 35,000 వరకు సాలరీ అయితే వస్తుంది. అలాగే అన్ని రకాల గవర్నమెంట్ అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 50,000కి పైగా సాలరీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ప్రతి సంవత్సరం కూడా 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు బేసిక్ పేతో పాటు మీకు ఏమేమి అలవెన్స్ వస్తాయని చూసుకుంటే ఇక్కడ పక్కన ఇచ్చారు చూడండి. ఈ అలవెన్స్ కలుపుకుంటే మీకు కన్ఫామ్‌గా 50,000కి పైగా సాలరీ అయితే రావడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకి ఇందులో 50 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఇవి మనకి కాంట్రాక్ట్ పద్ధతిలో రికమెండ్ చేస్తున్నారు. కానీ మనకి ఫర్దర్‌గా ఇంకా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎవరు కూడా ఇంత మంచి అవకాశాన్ని కూడా అస్సలు మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా క్లియర్ ఇచ్చారు చూడండి. మీకు కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకున్నప్పటికీ మీకు ఇనిషియల్‌గా 5 ఇయర్స్ అనేది తీసుకుంటారట. తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని అంటే పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకా ఎక్స్‌టెండ్ చేస్తామని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్ డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి. మీరు అప్లికేషన్ అది ఏప్రిల్ 4థ్ వరకు మనకు టైం అనేది ఇచ్చారు. కాబట్టి ఆ టైంలోపు మీరు ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్‌కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క జాబ్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకుంటారో అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థుల నుంచి అప్లికేషన్‌ని షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులందరినీ డైరెక్ట్‌గా మీకు ఇంటర్వ్యూకి పిలుస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ కండక్ట్ చేస్తారని చూసుకుంటే ఆ డీటెయిల్స్ అంతా కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అలాగే మీకు ఈమెయిల్ త్రూ గాని, ఎస్ఎంఎస్ త్రూ గాని మీకు మేము ఇంటిమేషన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు క్వాలిఫికేషన్ అది ఏముండాలని చూసుకుంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. మెట్రిక్యులేషన్ అండ్ 3 ఇయర్స్ డిప్లొమా అనేది మీరు పూర్తి చేసి ఉండాలని చెప్తున్నారు. అంటే మీరు 10థ్ క్లాస్‌తో పాటుగా ఇక్కడ ఇచ్చిన స్ట్రీమ్స్ అనేది ఇచ్చారో ఆ యొక్క స్ట్రీమ్ విభాగంలో డిప్లొమా అనేది పూర్తి చేసి ఉండాలని చెప్తున్నారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్‌కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయిపోయాక మీకు మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ఇచ్చిన ప్రతి ఒక్క చెకప్ అనేది చేస్తారంట. మీకు ముందుగా ఐ విజన్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పేసి మీకు చెక్ చేస్తారంట. ఇందులో డిస్టెంట్ విజన్ వచ్చేసి 6/6, 6/6 అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే ఫండోస్కోపీ లేదా రిఫ్లెక్షన్‌కి సంబంధించి ఉంటుంది. అలాగే ఈఎన్‌టీ అనేది చెకప్ చేస్తారంట. అలాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తారు. సిరమ్ క్రిటైన్, యూరిన్ అనలిజ్ టెస్ట్ అనేది చేస్తారంట. ఇంకా ఎక్స్‌రే, పిఏవియు అలాగే ఈసీజీ ఇవన్నీ కూడా మీకు చేయడం జరుగుతుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అనేది పాస్ అయితేనే మీకు జాబ్ పోస్టింగ్ అది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా సెలక్షన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇదంతా కూడా క్లియర్‌గా. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక నుంచి అఫీషియల్‌గా ట్రైన్ ఆపరేటర్ అనే ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.